నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. మాఘపురాణం 26వ అధ్యాయం. ఆ బాలుడి జాతకం ఎలా ఉందో ఏమో కానీ అతడు చిన్న వయసులోనే తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నాడు. అతని కన్నతల్లి అడవిలో ఒక పులి చేత చంపబడింది. తర్వాత అతన్ని పెంచుతున్న పెంపుడు తల్లి కూడా ఒకరోజు అతన్ని అడవిలోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఇక ఆ చిన్నారి పరిస్థితి పూర్తిగా దయనీయంగా మారింది. ఇప్పుడు ఆ బాలుణ్ణి రక్షించగలవాడు అనాథలకు రక్షకుడైన శ్రీహరియే. ఆ రాత్రి ఆ బాలుడు ఏడుస్తూ ఏడుస్తూ అలసిపోయి నిద్రపోయాడు. అతడు పడుకున్న దగ్గర ఒక తులసి మొక్క ఉంది. నిద్రలో అతని చెయ్యి తులసి చెట్టుపై పడింది. అందువల్ల ఆ రాత్రి అతనికి ఏ అపాయం కలగలేదు. అంతేకాదు, అతనిలో దైవభక్తి కూడా కలిగింది. ఉదయం లేచినప్పుడు చుట్టూ అడవి మాత్రమే కనిపించడంతో అతడు భయపడి బిగ్గరగా ఏడ్చాడు. ఆ ఏడుపు విని అక్కడి పక్షులు, జంతువులు, మృగాలు కూడా స్పందించాయి. అవి ఆ బాలుణ్ణి రక్షించినట్లుగా అతని దగ్గరే ఉండి అతనికి ఆహారం తెచ్చి ఇచ్చేవి. అలా ఆ బాలుడు అడవి జంతువుల మధ్య పెరగసాగాడు. అతడు ఏ తులసి మొక్క దగ్గర నిద్రపోయాడో ఆ మొక్కను ఎంతో భక్తితో ప్రతిరోజు పూజిస్తూ కాలాన్ని గడిపేవాడు. ఇలా పెరుగుతూ 12 ఏళ్ల వయసుకు చేరుకున్నాడు. ప్రతిరోజు తులసి పూజ చేస్తూ భగవన్నామ స్మరణ చేస్తూ నన్ను కాపాడు తండ్రి, అనాథలకు రక్షకుడైన దేవుడా అని ప్రార్థించేవాడు. కొన్ని సందర్భాలలో అతడికి విరక్తి కలిగి, ఎంత ప్రార్థించినా నా జీవితం ఇలాగే ఉండబోతోందా, నేను బ్రతికే అవసరం ఏముంది అని తీవ్రంగా బాధపడేవాడు. అలాంటి సమయంలో ఆకాశవాణి వినిపించింది. ఓ బాలచంద్ర, నీవు అలా విచారపడవద్దు. ఇక్కడికి దగ్గరలోనే ఒక కోనేరు ఉంది. మాఘమాసం ప్రారంభమైంది. నీవు ఆ సరస్సులో మాఘమాస స్నానం చేస్తే శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమవుతాడు అన్నది. ఆ మాటలు విన్న వెంటనే ఆ రాజకుమారుడు ఆ సరస్సుకు వెళ్లి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని భక్తితో స్తుతించాడు. బాలుడి నిర్మలమైన హృదయం, నిష్కళంకమైన భక్తిని చూసి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమయ్యారు. అతన్ని దీవించి, బాలక, నీకు ఏం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు ఆ బాలుడు ఇలా ప్రార్థించాడు. ప్రభు, నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నన్ను చూసుకునేవారు ఎవరూ లేరు. పుట్టినప్పటి నుంచి కష్టాలే తప్ప సుఖం నాకు తెలియదు. ఈ అడవి జంతువులే నన్ను రక్షించి పోషిస్తున్నాయి. నన్ను మీ సన్నిధిలోకి తీసుకోండి. నాకు ఇంకేమీ అవసరం లేదు అన్నాడు. నీవు ఇంకా భూలోకంలో ఉండి ధర్మంగా పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. నీ తండ్రి సులక్షణ మహారాజు వృద్ధుడయ్యాడు. నీ గురించి, నీ కన్నతల్లి గురించి ఎంతో బెంగపడి ఉన్నాడు. కాబట్టి నీవు నీ తండ్రి దగ్గరకు వెళ్ళాలి అని చెప్పాడు. ఆ తరువాత ఆ కోనేరు సమీపంలో తపస్సు చేస్తున్న ఒక మునీశ్వరుడికి ఆ బాలుణ్ణి అప్పగించి సులక్షణ మహారాజు వద్దకు పంపించాడు. అప్పటికే మహారాజు తన కడసరి భార్య గర్భవతిగా ఉండగా ఎక్కడికి వెళ్ళిందో, పుట్టిన బిడ్డకు ఏమైందో తెలియక తన రాజ్యమంతా వెతికించాడు. తాను వెతికాడు. అయినా వారి జాడ లభించక తీవ్రంగా దుఃఖిస్తూ మనసు కలతతో రాజకార్యాలు కూడా సరిగా చూడలేకపోయేవాడు. అలాంటి సమయంలో ఆ మునీశ్వరుడు ఆ బాలుణ్ణి వెంట తీసుకుని రాజు వద్దకు వచ్చాడు. ముని ఆ రాజుకు బాలుడి జన్మ వృత్తాంతం మొత్తం వివరించగా సులక్షణ మహారాజు ఆనందంతో పొంగిపోయాడు. బాలుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు. మునీశ్వరునికి తగిన గౌరవం చేసి ఆ బాలుడికి సుధర్ముడు అని పేరు పెట్టాడు. తరువాత అతనికి పట్టాభిషేకం చేశాడు. మాఘపురాణం 26వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి అధ్యాయాన్ని కూడా చూడాలి అనుకుంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. నమస్కారం.